ఓం శాంతి. ఈరోజు మురళి 29/5/2022 అవ్యక్త మురళి. ఈరోజు రివైజ్ డేట్ 25/2/1991 మురళి. తెలుసు కదా, లాస్ట్ వారం కూడా విన్నారు కదా, తపస్య సంవత్సరం నడుస్తున్నప్పుడు మురళి 91 అంటే అప్పుడు అదే ఇరాన్ వాళ్ళ వార్ నడుస్తుంది, ఇరాన్ ఇరాక్ ఆ ఏరియాలో. ఆ టైంలో బాబా నడిపించిన మురళి ఇది. 25/2/1991, 25/2/1991. सोच और कर्म में समानता लाना ही परमात्मा प्यार निभाना है. ఆలోచించటము మరియు కర్మ చేయటము రెండింటిలో సమానత తీసుకొని రావడమే పరమాత్మ ప్రేమను నిభాయించటము అంటారు. आज बाप दादा अपने सर्व स्वराज्य अधिकारी बच्चों को देख हर्षित हो रहे, क्योंकि स्वराज अधिकारी वही अनेक जन्म विश्व राज्य अधिकारी बनते हैं. ఈ రోజు బాప్ దాదా తన సర్వ స్వరాజ్యాధికారి పిల్లల్ని చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు. ఎందుకంటే స్వరాజ్య అధికారిగా ఉండేవారే అనేక జన్మల విశ్వరాజ్యాధికారిగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. तो आज डबल विदेशी बच्चों से बाप दादा स्वराज्य का समाचार पूछ रहे हैं. ఈ రోజు బాబా ఎదురుగా ఫారినర్స్ ఉన్నారు. ఫారినర్స్ ని డబల్ విదేశీలు అంటారు బాబా. కాబట్టి ఈ రోజు డబల్ విదేశీ పిల్లలను బాప్ దాదా అడుగుతున్నారు, స్వరాజ్యం యొక్క సమాచారం ఏంటి మీది అని అడుగుతూ ఉన్నారు. हर एक राज्य अधिकारी का राज अच्छी तरह से चल रहा है. ప్రతి ఒక్క రాజ్య అధికారులైన మీ రాజ్యము చక్కగా నడుస్తుందా లేదా అడుగుతున్నారు బాబా సమాచారం. आपके राज्य चलाने वाले साथी सहयोगी साथी सदा समय पर यथार्थ रीति से सहयोग दे रहे हैं कि बीच बीच में कभी धोखा भी दे देते हैं. మీకు రాజ్యం నడిపించటంలో సాత్విగా సహయోగి సాత్విగా ఉన్న ఇంద్రియాలు యథార్థంగా సమయానికి ఏ విధంగా సహయోగం ఇవ్వాలో ఇస్తున్నాయా, లేదా మధ్య మధ్యలో ఎప్పుడైనా మోసం చేసేయటం లేదు కదా మీకు? ఎలా ఉంది మీ సమాచారం? जितने भी सहयोगी कर्मचारी कर्मेंद्रिया चाहे स्थूल है चाहे सूक्ष्म है, सभी आपके ऑर्डर में है. స్థూలమైన కర్మేంద్రియాలు కానీ స్థూలమైన కర్మేంద్రియాలు అంటే శరీర కర్మేంద్రియాలు, సూక్ష్మమైన కర్మేంద్రియాలు అంటే మనస్సు బుద్ధి సంస్కారము, ఇవి మీ ఆర్డర్లోనే నడుస్తున్నాయా? రాజా కదా మీరు, మీ ఆర్డర్లోనే నడుస్తున్నాయా ఇవి? जिस समय जो ऑर्डर करो उसी समय उसी विधि से आपके मददगार बनते हैं. వీటికి ఏ సమయంలో మీరు ఏ ఆర్డర్ ఇస్తున్నారో దాన్ని అనుసారం అవి మీకు సహయోగి అయి నడుస్తున్నాయా? रोज अपनी राज्य दरबार लगाते हो, రోజు ఈ రాజ దర్బార్ పెట్టుకుని చూస్తున్నారా మీరు? राज्य कारोबारी सभी 100% आज्ञाकारी वफादार एवरेडी है. क्या हाल चाल है? రాజా దర్బార్లో ఇది చెక్ చేస్తున్నారా? రోజు రాజా దర్బార్ పెట్టి రాత్రి పడుకునే ముందు మీ రాజ్యం యొక్క కార్య వ్యవహారంలో మీకు సహయోగిగా ఉన్న ఈ కర్మేంద్రియాలు 100% ఆజ్ఞాకారిగా విశ్వాస పాత్రలుగా ఎవరెడీగా ఉండి నడుస్తున్నాయా? ఏంటి పరిస్థితి ఉంది మీ కర్మేంద్రియాలది? చూసుకుంటున్నారా లేదా? अच्छा है वह बहुत अच्छा है, वह बहुत 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 अच्छा है. రిజల్ట్ ఏం చెప్తారు?
బాగున్నాయి నా కర్మేంద్రియాలు, వింటున్నాయి నా మాట అంటారా? చాలా బాగా నడుస్తున్నాయి అంటారా? రాజ్యం యొక్క సమాచారం చాలా బాగుంది అంటారా? చాలా 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 బాగుంది అంటారా? ఎలా ఉంది? राज दरबार अच्छी तरह से सदा सफलता पूर्वक होती है। वह कभी कभी कोई कोई सहयोगी कर्मचारी हलचल तो नहीं करते। మీ రాజ దర్బార్ సదా సఫలతా పూర్వకంగా ఉంటుందా? అప్పుడప్పుడు ఏదైనా కర్మచారి కర్మేంద్రియాలు అలసటలో తేవటం లేదు కదా? ఎలా ఉంటుంది? इस पुरानी दुनिया की राज्यसभा का हालचाल तो अच्छी तरह से जानते हो। न लॉ है न ऑर्डर है, लेकिन आपकी राज्य दरबार लॉफुल भी है और सदा हाजिर जी हाजिर इस ऑर्डर में चलती है। లౌకిక ప్రపంచంలో, పాత ప్రపంచంలో ఉండే రాజ్యసభ దాని పరిస్థితి స్థితిగతులు చక్కగా మీకు తెలుసు కదా? నా లా హే నా ఆర్డర్, లా లేదు ఆర్డర్ లేదు, బయట గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది. కానీ మీ రాజ దర్బార్, మీ రాజ్యం ఒకటి ఉంది కదా, అది లాఫుల్ గా కూడా నడుస్తుంది. తర్వాత ఆర్డర్లో హాజీ హాజీ అంటూ మీ కర్మేంద్రియాలు మీ ఆర్డర్లో నడుస్తున్నాయా? जितना राज्य अधिकारी शक्तिशाली है, उतना राज्य सहयोगी कर्मचारी भी स्वतः ही सदा इशारे से चलते। राज्य अधिकारी ने ऑर्डर दिया कि ये नहीं सुनना है और ये नहीं करना है, नहीं बोलना है, तो सेकंड में इशारे प्रमाण कार्य करे। మీ రాజ్యంలో కర్మచారి సహయోగిగా ఉండే కర్మేంద్రియాలు స్వతహాగానే సదా మీ సంజ్ఞలలోనే నడుస్తూ ఉండడం, ఆర్డర్లో నడవడం అంటారు. రాజ్య అధికారి అయిన మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఇది వినకూడదు, నువ్వు ఇది చెయ్యకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని మీరు ఆర్డర్ ఇచ్చిన సెకండ్ లో మీ ఆర్డర్ అనుసారం నడవాలి कर्मेंद्रियां। ऐसे नहीं कि आपने ऑर्डर किया, नहीं देखो और वो देख करके फिर माफी मांगे कि मेरी गलती हो गई, करने के बाद सोचे तो उसको समझदार साथी कहेंगे। ఇలా ఉండకూడదు. మీరేమో ఇది చూడొద్దు అని కళ్ళు అనే కర్మేంద్రియానికి ఆర్డర్ ఇచ్చారనుకోండి, కానీ అది చూసేసింది. మీరు చెప్తున్నా కానీ అది చూడకూడదు అంటే ఈ కళ్ళు చూసేసాయి. తర్వాత మీరు రాజ దర్బార్ పెట్టి అడుగుతారు కదా, చూడొద్దు అంటే నువ్వు చూసేవు అన్నప్పుడు మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉంటాయి. తప్పైపోయింది, చూసేసాను, మళ్ళీ చూడను, ఇలా అంటూ ఉంటాయి అన్నమాట. అలాగాని ఉంటే దాన్ని ఏమంటారు? చేసేసాక ఆలోచిస్తే, క్షమాపణ అడిగితే ఏమంటారు? తెలివైన సాతిలా మీకు सहयोगी साथी कर्मेंद्रियाలు తెలివిగా నడుస్తున్నాయా? मन को ऑर्डर दिया कि व्यर्थ नहीं सोचो, सेकंड में फुल स्टॉप, 2 సెకండ్ भी नहीं लगने चाहिए. అలాగే మనస్సు అనే ఇంద్రియానికి మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, వ్యర్థము ఆలోచించకు నువ్వు అని సెకండ్ లో స్టాప్ అయిపోవాలి. 2 సెకండ్లు కూడా పట్టకూడదు. సెకండ్ కన్నా అది స్టాప్ అవ్వకుండా టైం పడితే అది కూడా ఆర్డర్ అనుసారం నడవడము అని అన్నారు. इसको कहा जाता है युक्तियुक्त రాజ దర్బార్. అలా మీ ఇంద్రియాలను మీరు నడిపించినప్పుడు ఇది యుక్తియుక్తమైన రాజ దర్బార్ అని చెప్తారు. वैसे राज्य अधिकारी बने हो, रोज राज्य दरबार लगाते हो या जब याद आता है तब ऑर्डर देते हो. ఇలాంటి రాజ్య అధికారిగా తయారయ్యారా? రోజు రాజ దర్బారు పెట్టుకుంటున్నారా? లేదా ఎప్పుడు గుర్తొస్తే ఈ పాయింట్ అప్పుడు ఆర్డర్ ఇస్తున్నారు, అప్పుడు చూసుకుంటున్నారా? रोज दिन समाप्त होते अपने सहयोगी कर्मचारियों को चेक करो.
రోజు పూర్తవగానే మీ సహయోగి కర్మచారి కర్మేంద్రియాలని కూర్చోపెట్టండి. అంటే పడుకునే ముందు బాబాకి గుడ్ నైట్ చెప్పడానికి కూర్చుంటాం కదా, అప్పుడు ఈ సభను చెక్ చేసుకోండి, రాజసభను. अगर कोई भी कर्मेंद्रियों से वह कर्मचारी से बार बार गलती होती रहती है तो गलत कार्य करते करते संस्कार पक्के हो जाते, फिर चेंज करने में समय और मेहनत भी लगती है. ఒకవేళ ఏ కర్మేంద్రియం ద్వారా అయినా, ఏ కర్మచారి సయోగి ద్వారా అంటే కర్మేంద్రియాల ద్వారా మాటి మాటికి పొరపాటు చేసేస్తున్నాం మనము అనుకోండి, మనం చెప్తున్నాం కానీ ఇంద్రియాలు మన ప్రకారంగా నడవట్లేదు, పొరపాటు చేసేస్తున్నాయి అనుకోండి. అలా చేస్తూ చేస్తూ అది ఒక సంస్కారంగా తయారైపోతుంది. ఆ తర్వాత దాన్ని మీరు మార్చుకోవాలి అన్నా కూడా మార్చుకోవటానికి సమయము, శ్రమ చాలా పట్టేస్తుంది అని చెప్తున్నారు బాబా. उसी समय चेक किया और चेंज करने की शक्ति दी तो सदा के लिए ठीक हो जाएंगे. అందుకని దాన్ని మీరు ఎక్కువ టైం నడవనివ్వకుండా అలాంటి పొరపాట్లని వెంటనే అదే సమయంలో చెకింగ్ అయిపోయింది, ఇది ఉండకూడదు అని మీరు వెంటనే గుర్తుపట్టారు, వెంటనే మార్చేసుకున్నారు అనుకోండి, మార్చుకునే శక్తి మీరు ఇచ్చారు అనుకోండి ఆ కర్మేంద్రియానికి, ఏదో ఒక జ్ఞాన పాయింట్ మీరు చెప్పి ఆ కర్మేంద్రియానికి బాబా ఇచ్చిన నియమము సలహా దానికి చెప్పి దాన్ని మనం వెంటనే బాబా ఇలా చెప్పారు కదా నువ్వు ఇలా ఉండకూడదు అని దాన్ని వెంటనే చేంజ్ చేసి ఆ శక్తి ఇచ్చేమనుకోండి, సదాకాలానికి సరి అయిపోతుంది, అది సంస్కారం వరకు వెళ్ళి రికార్డ్ అవ్వదు ఆ పొరపాటు అని చెప్తున్నారు బాబా. सिर्फ बार बार चेक करते रहो कि ये रॉन्ग है, ये ठीक नहीं, और उसको चेंज करने की युक्ति व नॉलेज की शक्ति नहीं दी तो सिर्फ बार बार चेक करने से भी परिवर्तन नहीं होता. इसलिए पहले सदा कर्मेंद्रियों को कर्मेंद्रियों को नॉलेज की शक्ति से चेंज करो. सिर्फ ये नहीं सोचो कि ये रॉन्ग है. బాబా చెప్తున్నారు అలా కాకుండా, అంటే ఎప్పటికప్పుడు తెలుస్తుంది, చెకింగ్ అయితే చేసుకుంటున్నాము కానీ కేవలం చెకింగే చేస్తున్నాం, పరివర్తన చేసుకోవట్లేదు అనుకోండి. పరివర్తన చేసుకునే యుక్తి మనం ఇవ్వట్లేదు ఆ ఇంద్రియానికి, ఆ జ్ఞానం యొక్క పాయింట్తో శక్తి ఇవ్వటం లేదు అనుకోండి. కేవలం ఆలోచిస్తూనే ఉంటే ఇది రాంగ్ నేను చేసేది, ఇది రైట్ కాదు అంటే ప్రయోజనం ఏంటి? चेंज చేసుకోవాలి చెకింగ్ తో పాటు. लेकिन राइट क्या है और राइट पर चलने की विधि स्पष्ट हो. ఇది రాంగ్ నేను చేసేది రాంగ్ చేయకూడదు, ఇది ఒక్కటి తెలిస్తే సరిపోదు, కానీ రైట్ ఏంటి, ఆ రైట్ మార్గంలో నడవడానికి విధి ఏంటి, పద్ధతి ఏంటి అనేది కూడా మనం ఇవ్వాలి ఆ కర్మేంద్రియానికి. ఆ పొరపాటుని సరి చేసుకోవడానికి తగిన పాయింట్ అక్కడ ఇవ్వాలి మనం దానికి. अगर किसी को कहते रहेंगे तो कहने से परिवर्तन नहीं होगा, लेकिन कहने के साथ साथ विधि स्पष्ट करो तो सिद्धि हो. నువ్వు మార్చుకో చెప్తుంటే ప్రయోజనం ఉండదు, కానీ ఏంటి మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి ఆ విధి కూడా స్పష్టం చేసి దానికి ఇచ్చినట్లయితే ఆ కర్మేంద్రియానికి అప్పుడు సిద్ధి అనేది దొరుకుతుంది. సిద్ధి అంటే సఫలత. जो आत्मा स्वराज्य चलाने में सफल रहती है तो सफल राज्य अधिकारी की निशानी है, वो सदा अपने पुरुषार्थ से और साथ साथ जो भी संपर्क में आने वाली आत्माएं वो भी सदा उस सफल आत्मा से संतुष्ट होगी और सदा दिल से उस आत्मा के प्रति शुक्रिया निकलता रहेगा. బాబా చెప్తున్నారు ఏ ఆత్మ అయితే స్వరాజ్యాన్ని నడిపించటంలో సఫలత పొందుతారో, ఇలాగా చెకింగ్ చేంజ్ చేసుకోవటము ఇలా సఫలత పొందుతూ ఉంటారో, సఫల స్వరాజ్యాధికారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ గుర్తులేంటి, వారు సదా తమ పురుషార్థం నుండి తాము
వాళ్ళలో వాళ్ళు. దాంతో పాటు వాళ్ళ సంపర్కంలో ఎవరు వచ్చిన వాళ్ళ సంబంధంలో ఆ ఆత్మలు కూడా సదా ఆ సఫల ఆత్మ నుండి సఫలత పొందిన ఆత్మను చూసి సంతుష్టులు అవుతూ ఉంటారు. వాళ్ళకి సంతుష్టత ఉంటుంది. వాళ్ళ సంపర్కంలో ఎవరు వచ్చినా సంతుష్టులు అవుతూ ఉంటారు. మరియు వాళ్ళు సదా హృదయం నుండి ఆ ఆత్మ పట్ల శుక్రియా చెప్తూ ఉంటారు, కృతజ్ఞతలు ఇస్తూ ఉంటారు. ఈ ఆత్మ ద్వారా నాకు ఈ ప్రభావం పడింది అని. అలా सर्व के दिल से सदा दिल के साज से वाह वाह के गीत बजते रहेंगे, उनके कानों में सर्व द्वारा ये वाह वाह का शुक्रिया का संगीत सुनाई देगा. సఫల స్వరాజ్య అధికారిగా ఎవరు ఉంటారో వాళ్ళను చూసినటువంటి అందరి హృదయం నుండి సదా వాహ్ వాహ్ అనే స్వరముతో పాట మోగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. వాళ్ళ చెవులలో అందరి ద్వారా వాహ్ వాహ్ మీరెంత సఫలత పొందినవారని ఒక సుక్రియ, వాహ్ వాహ్ అనే సుక్రియ చెప్పే పాట అందరి నోటి నుండి మన చెవుల వరకు వినిపిస్తూ ఉంటుంది. ఏ గీత్ ఆటోమేటిక్ హై, ఇస్కే లియే టేప్ రికార్డర్ బజానా నీ పడతా. వాహ్ వాహ్ పాట పాడడానికి ఆటోమేటిక్ రికార్డ్ అది ఉంటుంది. దీనికి ఏం టేప్ రికార్డ్ ఆన్ చేయక్కర్లేదు, कैसेट పెట్టక్కర్లేదు. इसके लिए कोई साधनों की आवश्यकता नहीं, ये अनहद गीत है. దీనికి సాధనాల అవసరం లేదు. వాహ్ వాహ్ అనే ధ్వని ఎవరి మనస్సు నుండి రావాలి అంటే హద్దు లేనటువంటి పాట ఇది. तो ऐसे सफल రాజ్యాధికారి బనే హో, వాహ్ వాహ్ అనే మాదిరిగా అలాంటి సఫల రాజ్యాధికారిగా తయారయ్యారా లేదా? ఇప్పుడిప్పుడే వెళ్ళి చెక్ చేసుకుంటున్నారా వింటూ వింటూ? क्योंकि अभी के सफल राजधिकारी भविष्य में सफलता का फल विश्व का राज्य प्राप्त करेंगे. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రాజ్యాధికారిగా సఫల రాజ్యాధికారిగా అవుతారు, కర్మేంద్రియాలపైన రాజ్యాధికారిగా అవుతారు. దాని రిజల్ట్ ఏంటి? భవిష్యత్తులో వెళ్ళి విశ్వ రాజ్యాన్ని పొందుతారు వాళ్ళు అనేక జన్మల వరకు. अगर संपूर्ण सफलता नहीं, कभी कैसे कभी 100% सफलता है, कभी सिर्फ सफलता है, 100% सफल नहीं है, तो ऐसे राज्य अधिकारी आत्मा को विश्व का राज्य का तख्त ताज प्राप्त नहीं होता, लेकिन रॉयल फैमिली में आ जाता है. ఒకవేళ సంపూర్ణ సఫలత దొరకటం లేదు మన మీద మనం రాజ్యం చేయడంలో అనుకోండి, అప్పుడప్పుడు ఎలా నడుస్తుందో ఈ రాజ్యం, అప్పుడప్పుడు ఇంకెలాగా నడుస్తుందో. 100% సఫలత లేదు, 100% మన లా అండ్ ఆర్డర్ లో నడవటం లేదు. అప్పుడప్పుడు నడుస్తుంది, అప్పుడప్పుడు లేదు అనుకోండి. ఇలాంటి రాజ్యాధికారి ఆత్మకు విశ్వ రాజ సింహాసనం కిరీటము దొరకదు, విశ్వరాజ్యం దొరకదు. కానీ రాయల్ ఫ్యామిలీలో రావచ్చు, అంటే రాజా ఫ్యామిలీలో వస్తారు రాజాకారు వాళ్ళు. ఏకే తఖ్త్ నషీన్ ఆర్ దూసరే తఖ్త్ నషీన్ రాయల్ ఫ్యామిలీ. ఒకటి మనమే సింహాసనాన్ని ధరించి కూర్చోటం రాజా అయ్యి, ఇంకొకటి ఆ రాజ కుటుంబంలో సమీపంగా రావడం, రాయల్ ఫ్యామిలీలో రావడం అంటారు. అది మనం ఇక్కడ చేసే పురుషార్థాన్ని బట్టి పదవి తయారవుతుంది. తఖ్త్ నషీన్ అర్థాత్ వర్తమాన్ समय भी सदा डबल तख्त नशीन रहे. डबल तख्त कौन सा? సింహాసనాధికారి కావడము అంటే ప్రస్తుత సమయంలో కూడా డబల్ సింహాసనాధికారిగా ఉంటేనే సింహాసనాధికారి. డబల్ సింహాసనాలు ఏంటి? డబల్ సింహాసనాలు? పవిత్రత. బాబా ఎప్పుడైనా పవిత్రత సింహాసనం చెప్పారేంటి? एक अकाल तख्त और दूसरा बाप का दिल तख्त. ఒకటి బుర్కటి సింహాసనం,
అకాల్ సింహాసనం, రెండు बाबा యొక్క హృదయ సింహాసనం, डबल सिंहासनाल इवी। तो जो अभी सदा डबल तख्त नशीन है, कभी कभी वाला नहीं, ऐसे सदा दिल तख्त नशीन विश्व कभी तख्त नशीन होता है। ఇలా ఎవరైతే డబల్ సింహాసనాధికారిగా సదా ఉంటున్నారు, అప్పుడప్పుడు కాదు సదా, వారు విశ్వ రాజ సింహాసనానికి కూడా అధికారి అయిపోతారు। तो चेक करो सारा दिन में डबल तख्त नशीन रहे, రోజంతట్లో ఈ డబల్ సింహాసనాధికారిగా ఉంటున్నానా చెక్ చేసుకుంటూ ఉండండి। अगर तख्त नशीन नहीं तो आपके सहयोगी कर्मचारी कर्मेंद्रिया भी आपके आर्डर पर नहीं चल सकते। ఒకవేళ ఈ రెండు సింహాసనాలు సంగమ యుగంలో బాబా మనకి ఇచ్చారు, ఒకటి బృకటి సింహాసనం, ఇంకొకటి బాబా హృదయ సింహాసనం। ఈ సింహాసనం మీద మీరు సెట్ అయి కూర్చోకపోతే మీ కర్మేంద్రియాలు మీ ఆర్డర్ లో నడవవు। राजा का ऑर्डर माना जाता है, राज्य तख्त पर नहीं हो और वो ऑर्डर करे तो माना नहीं जाता। సింహాసనం నుండి దిగి రాజు ఎవరికైనా ఆర్డర్ ఇస్తే అది అంత స్ట్రిక్ట్ గా పాటించాలి కదా। आजकल तो तख्त के बजाय कुर्सी हो गई है, तख्त तो खत्म हो गया, योग्य नहीं है तो तख्त गायब हो गया है। ఆత్మ కూడా ఈ డబల్ సింహాసనం మీద కూర్చోకపోతే కర్మేంద్రియాలు మీ ఆర్డర్కి అంత విలువ ఇవ్వవు అని చెప్తున్నాను బాబా। ఈ రోజుల్లో సింహాసనాలు లేవులేండి, పరిపాలించే వాళ్ళకి యోగ్యత అర్హత పోయింది, ఇప్పుడు సింహాసనాలు సమాప్తి అయిపోయి, ఇప్పుడు ఏంటి ఏమంటారు, కుర్సీ। तख्त खत्म हो गया है, कुर्सी पर है तो सब मानेंगे, अगर कुर्सी पर भी नहीं है तो सब नहीं मानेंगे। ఇప్పుడు ఏంటంటారు, సింహాసనాలు లేవు, కుర్సీ సీట్, కుర్సీ అంటారనమాట। ఎమ్మెల్యే సీట్, ఎంపీ సీట్ అంటారు చూడండి, సింహాసనాలు లేవు। ఆ సీట్లో లేకపోతే వాళ్ళ ఆర్డర్ మళ్ళీ పనిచేయదు చూడండి। लेकिन आप तो कुर्सी वाले नेता नहीं हो, स्वराज्य अधिकारी राजे हो। మీరు కుర్సీ సీట్లో ఉండే రాజా కాదు, సింహాసనం మీద కూర్చునే రాజాయే మీరు। అభి రాజా హో కి కోయి ప్రజా భీ హై, రాజేనా అందరూ, ఎవరైనా ప్రజలుగా ఉన్నాం అంటున్నారా? ప్రజలుగా ఎవరు లేరు కదా, రాజాగానే ఉన్నారా? రాజ్యం బాగా నడుస్తుందా మీది? राजयोगी अर्थात राजा, देखो कितनी पदम 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 भाग्यवान हो। రాజయోగి అనే పేరు కదా మీది, అంటే రాజా కదా, ప్రజా కాదు కదా, మీరు రాజా అయ్యేవాళ్ళే కదా। పద్మ 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 భాగ్యవంతులైపోయారు చూడండి। दुनिया उसमें भी विशेष विदेश हलचल में है, वो वार और हार की दुविधा में है, कोई हार रहा है, कोई वार कर रहा है, और कोई हालचाल सुन करके उसी हलचल में है। ఇప్పుడు విశేషంగా ప్రపంచము అలజడిలో సంశయంలో ఉంది, ఇరాన్ ఇరాక్ వార్ నడుస్తుంది కదా, కొంతమంది ఓడిపోయిన అనుభూతుల్లో ఉన్నారు, కొంతమంది వార్ చేస్తూ ఉన్నారు। ఈ వార్లో కొంతమంది బయట దేశాల వాళ్ళు ఈ సమాచారం విని అలజడిలో ఉంటున్నారు। तो वो है हार और वार की हलचल में, और आप हो बाप दादा के प्यार में। వాళ్ళేమో యుద్ధము ఓటమి అనే అలజడిలో ఉన్నారు ప్రపంచమంతా, కానీ మీరందరూ బాప్ దాదా యొక్క ప్రేమలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా। परमात्मा प्यार दूर दूर से खींच कर लाया है, कैसी भी परिस्थिति हो, लेकिन परमात्मा प्यार के आगे परिस्थितियां रोक नहीं सकता। పరమాత్మ ప్రేమ దూర దూరం నుండి ఆకర్షించుకొని తీసుకొని వచ్చేసింది కదా, ఇలాంటి యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో కూడా। ఇలాంటి పరిస్థితి అయినా పరమాత్మ ప్రేమ అనేది అలాంటిది, పరిస్థితుల్ని కూడా అది ఆటంకం తొలగించేస్తుంది మనకి। విదేశాల నుండి వచ్చారు, మరి విదేశీ గ్రూప్ తో మాట్లాడుతున్నారు బాబా, అలాంటి వారు జరుగుతున్న కండిషన్ లో కూడా వాళ్ళు బాబా దగ్గర చేరిపోయారు చూడండి।
परमात्मा प्यार बुद्धिवान की बुद्धिवान परिस्थिति को श्रेष्ठ స్థితి में बदल लेता है. ఎందుకంటే పరమాత్మ ప్రేమ బుద్ధివంతులకి బుద్ధి ఇచ్చి తెలివి ఇచ్చి పరిస్థితిని కూడా శ్రేష్ఠ స్థితిలోకి మార్చేస్తుంది परमात्मा प्रेम అని చెప్తున్నారు బాబా. डबल विदेशियों में भी देखो, पहले पोलैंड वाले कितने प्रयत्न करते थे, असंभव लगता था, और अभी क्या लगता है, रशिया वाले भी असंभव समझते थे. 24 घंटा भी लाइन में खड़ा रहना पड़ा, पहुंच तो गए ना, मुश्किल सहज हो गया, तो शुक्रिया कहेंगे ना. ऐसे ही सदा होता रहेगा. పోలాండ్ వాళ్ళు ఎంత ప్రయత్నించారంట రావడానికి, అసంభవము అనే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, చేరిపోయారు కదా. రష్యా వాళ్ళు కూడా మధుబన్ చేరడం కష్టం అనే పరిస్థితి అంట వారు జరిగినప్పుడు. 24 గంటల లైన్ లో నిలబడవలసి వచ్చినా నిలబడి చేరిపోయారు బాబా దగ్గరకు. కష్టము అనేది సహజంగా మారిపోయింది కదా. మరి బాబాకు శుక్రియా చెప్తారు కదా. ఇలాగే సదా మీకు నడుస్తూ ఉంటుంది. పరమాత్మ ప్రేమ మీకు సంపూర్ణంగా అనుభవం చేస్తూ ఉంటే పరిస్థితులున్నా మీకు అది శ్రేష్ఠ స్థితిలోకి మారిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. कई सोचते हैं अंत में विमान बंद हो जाएंगे, फिर हम कैसे जाएंगे. परमात्मा प्यार में वो शक्ति है जो किसी की आंखों में ऐसा जादू कर देगी, जो वो आपको बेचने के लिए परवश हो जाएंगे. लेकिन सिर्फ प्यार करने वाले नहीं, लेकिन निभाने वाले हो. కొంతమంది ఆలోచిస్తారు, మీ నాశన పరిస్థితుల్లో విమానాలు బంద్ అయిపోతాయి కదా, విదేశాల్లో ఉన్న వాళ్ళని మేము ఎలా చేరుకుంటాం మరి బాబా దగ్గర చేరుకోవటం అంటే. బాబా చెప్తున్నారు, పరమాత్మ ప్రేమలో లీనమై ఉండడం మీ పని. దానిలో ఆ శక్తి ఎంత ఉంటుందంటే ఎవరి కంటిలోనైనా గారడి వేసేస్తుంది మీరు అనుభవం చేసే పరమాత్మ ప్రేమ. వాళ్ళు మిమ్మల్ని అక్కడ మీ గమ్యానికి చేర్పించడానికి పరవశమవుతారు. కానీ కేవలం ప్రేమించే వారిగా ఉంటే కుదరదు. పరమాత్మను ప్రేమ పెట్టుకునే వారిగా ఉంటే కుదరదు. ప్రేమను నిభాయించే వారిగా కావాలి. అంటే అది జీవితంతో జోడింపబడిపోవాలి. బాబా ప్రేమ నిభాయించడం అంటే. निभाने वाली आत्माओं से बाप का भी वायदा, अंत तक हर समस्या को पार करने में प्राप्ति की रीति निभाते रहेंगे. कभी कभी प्रीत करने वाले नहीं बनना, सदा निभाने वाले. ఎవరైతే పరమాత్మ ప్రేమ నిభాయించే ఆత్మలు ఉన్నారో వాళ్ళతో బాబా కూడా వాగ్దానం చేస్తున్నారు. ఏంటి, ఆఖరి వరకు ప్రతి సమస్యను మీరు దాటడంలో ప్రీతి యొక్క రీతి నేను కూడా నిభాయిస్తాను. పరిస్థితుల్ని మీరు దాటి వెళ్ళడానికి సహయోగం ఇచ్చే ప్రీతి యొక్క రీతి నేను నిభాయిస్తూ ఉంటాను అని బాబా వాగ్దానం చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ప్రీతి పెట్టుకునే వారికి అయితే మాత్రము బాబా నిభాయించారంట మీకు సహయోగం. సదా ఈ ప్రీతిని నిభాయించే వారిగా ఉండాలి. प्रीत करना अनेकों को आता है, लेकिन निभाना कोई कोई को आता है. इसलिए आप कोई में कोई हो. ప్రీతి పెట్టుకోవడం ఎంతో మందికి వస్తుంది, కానీ అది కంటిన్యూ నిభాయించటం క్షణక్షణం బాబాతో ఆ ప్రీతిని నిభాయించడం కొంతమందికి వస్తుంది. అందువలన ఆ కొంతమందిలో కొద్ది మంది మీరు అయ్యారు కదా అని చెప్తున్నారు బాబా. बाप दादा सदैव डबल विदेशी बच्चों को देख खुश होते, क्योंकि हिम्मत से बाप की मदद के पात्र बन अनेक प्रकार की माया के बॉन्डेज और अनेक प्रकार के रीति रिवाज और रस्म के बॉन्डेज को पार करके पहुंच गए. ये हिम्मत भी कम नहीं है. हिम्मत सभी ने अच्छी रखी है. బాప్ దాదా సదా డబల్ విదేశీ పిల్లల్ని చూసి సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే సాహసం ద్వారా బాబా సహయోగం పొందే పాత్రులై అనేక రకాలైన మాయా బాండేజ్, మాయా బంధనలు మరియు అనేక రకాలైన రీతి రివాజ్
అంటే అనేక రకాలైన సాంప్రదాయాలను మరియు అనేక రకాల ఆచారాలు అనే బౌండరీస్ని అధిగమించి బాబా దగ్గర చేరుకున్నారు. ఈ సాహసం కూడా మీలో తక్కువైనది కాదు అని చెప్తున్నారు బాబా. మంచి సాహసం చూపించారు విదేశీయులు. चाहे नए हैं चाहे पुराने, दोनों बेटे बहुत पुराने से पुराने भी है और इस कल्प के नए भी है, दोनों की हिम्मत अच्छी है. అతి పాత వాళ్ళు వచ్చి ఉన్నారంట బాబా ఎదురుగా బాబాతో కలవడానికి. ఈ కల్పంలోనే ఇది ఫస్ట్ టైం కలిసేమని కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఇద్దరిలో ఉన్న సాహసం కూడా బాగుంది అని చెప్తున్నారు బాబా. इस हिम्मत में तो सभी नंबर 1 हो, फिर नंबर किस बात में है? సాహసం చూపించటంలో అందరూ నంబర్ 1 గానే ఉన్నారు, కానీ ఇంకా నంబర్ తేడా ఏ విషయంలో వస్తుంది? डबल विदेशी विशेष पुरुषार्थ करते और रूर रिहान में भी कहते 108 की माला में जरूर आएंगे. डबल విదేశీయులు బాబాతో మాట్లాడుతూ ఉంటారంట, విశేష పురుషార్థం చేస్తుంటారు, మరి బాబాతో మాట్లాడుతుంటారంట. 108 మాలలో తప్పకుండా వస్తాం బాబా మేము అని. कोई क्वेश्चन करते कि आ सकते हैं? आने अवश्य है. కొంతమంది బాబాని అడుగుతుంటారంట రూరియాన్ చేస్తూ, బాబా 108 మాలలో మేము వచ్చే అవకాశం ఉందా, రాగలమా? బాబా చెప్తున్నా రాగలమా కాదు, రావాలి తప్పనిసరిగా మీరే అని చెప్తున్నారు బాబా. डबल विदेशियों के लिए भी माला में सीट रिजर्व्ड है, लेकिन कौन और कितने वो आगे चल सुनाएंगे. डबल విదేశీయుల కోసము కూడా 108 మాలలో సీటు రిజర్వ్ అయి ఉంది అని చెప్తున్నారు బాబా. కానీ ఆ రిజర్వ్ అయి ఉన్న సీట్ ఎన్ని ఉన్నాయి? ఎవరు దాన్ని ఆ సీట్ని గెలుచుకోగలరు? అవన్నీ నేను తర్వాత చెప్తాను అంటున్నారు బాబా. బాబా లిస్ట్ బయట పెట్టరు కదా, కానీ బాబా దృష్టిలో అయితే విదేశీయులు కూడా, విదేశీయుల నుండి కూడా కొద్దిమంది 108 మాలలో రావడానికి జాగా ఉంచారంట బాబా. तो నంబర్ క్యూ బంతే హే? అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సాహసించటంలో అందరూ నంబర్ 1, కానీ నంబర్ తేడా ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్లో రావడం ఎందుకు అవుతుంది? हर एक अपने अधिकार से कहते हैं मेरा बाबा है, तो अधिकार भी पूरा है, फिर भी నంబర్ క్యూ? మళ్ళీ ప్రతి ఒక్క బాబా పిల్లలు నా బాబా అని అధికారంతో అంటారు, అందులో కూడా నంబర్ 1. ఇంకా తేడా ఎక్కడ వస్తుంది నంబర్లో? जो नंबर 1 होगा और नंबर 8 होगा, दोनों में अंतर तो होगा ना. 8 రత్నాలు అనుకోండి, నంబర్ 1 రత్నము 8వ రత్నం, తేడా అయితే ఉంటుంది కదా ఇద్దరి మధ్య. 1వ పూస 8వ పూస ఒకటేనా? లేదు కదా. इतना अंतर क्यों पड़ता? 16,000 की तो बात छोड़ो, 108 में भी देखो, कहाँ 1 कहाँ 108, तो क्या अंतर हुआ? 16,000 మాల విడిచిపెట్టండి, పెద్ద సంఖ్య కదా. 108 మాల అనేది తీసుకున్నా ఎక్కడ 1వ నంబర్లో వచ్చే పూస, ఎక్కడ 108వ నంబర్లో యాడ్ అయ్యే పూస, తేడా ఎందుకు వచ్చేస్తుంది? हिम्मत में सब पास हो, लेकिन हिम्मत के रिटर्न में जो बाप और ब्राह्मण परिवार द्वारा मदद मिलती, उस मदद को प्राप्त कर कार्य में लगाना और समय पर मदद को यूज करना. जिसमें जो मदद अर्थात शक्ति चाहिए, उसी शक्ति द्वारा समय पर काम लेना, ये विशेष शक्ति और कार्य में लगाने की कार्य शक्ति, इसमें अंतर हो जाता है. बाबा చెప్తున్నారు సాహసం పెట్టుకోవటంలో అందరూ పాసే, కానీ సాహసంకి రిటర్న్ గా బాబా లేదా బ్రాహ్మణ పరివారం ద్వారా, బాబా ద్వారా సహయోగం ఏది దొరుకుతుందో ఆ సహయోగాన్ని పొంది కార్యంలో ఉపయోగించుకోవటం, మరియు సమయానికి బాబా నుండి పరివారం నుండి దొరుకుతున్న సహయోగాన్ని యూజ్ చేయడము జీవితంలో. ఏ సమయంలో ఏ సహయోగం అంటే ఏ శక్తి కావాలో ఆ శక్తి ద్వారా సమయానికి ఆ పని జరిపించుకోవటం.
నిర్ణయం తీసుకోవటం నిర్ణయ శక్తి, మరియు కార్యంలో ఉపయోగించి కార్యం చేసే శక్తి. ఇక్కడికి వచ్చేటప్పటికి తేడా వచ్చేస్తుంది. సాహసిస్తున్నారు, రిటర్న్లో బాబా సహయోగం దొరుకుతుంది, కానీ దాన్ని ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి వెంట వెంటనే ఉపయోగించుకుని నిర్ణయం తీసుకొని దాన్ని ప్రాక్టికల్గా దాని లాభాన్ని పొందడంలో తేడా వచ్చేస్తుంది. బాబా సహయోగం ఇస్తున్నా కూడా దాన్ని క్యాచ్ చేయట్లేదు. బాబా నాకు అన్ని విధాలా కలిగిస్తున్నారు, సహయోగం ఇస్తున్నారు, కానీ నేనే ఉపయోగించుకోవట్లేదు అనేది అర్థం కావట్లేదు. सर्वशक्तिवान बाप द्वारा सर्व शक्तियों का वर्षा सभी को मिलता है। कोई को 8 शक्ति, कोई को 6 शक्ति नहीं मिलती, सर्वशक्तियां मिलती है। सर्वशक्तिవంతుడు బాబా నుండి సర్వశక్తులు వారసత్వం అందరికీ దొరికింది కదా. కొంతమందికి 8 శక్తులు, కొంతమందికి 6 శక్తులు అలా ఇస్తారా బాబా? అందరికీ అష్టశక్తులు సర్వశక్తులు ఇచ్చారు కదా బాబా. पहले भी सुना है ना कि विधि से सिद्धि होती है। कार्य शक्ति की विधि एक है बाप के बनने की विधि, दूसरी है बाप से वर्षा प्राप्त करने की विधि, और तीसरी है प्राप्त किए हुए वर्षे को कार्य में लगाने की विधि। कार्य में लगाने की विधि में अंतर हो जाता है। बाबा చెప్తున్నారు, ముందు కూడా బాబా చెప్తూ వచ్చారు కదా కొన్ని మురళిల్లో, విధి ద్వారా సిద్ధి దొరుకుతుంది, విధి ద్వారా సిద్ధి అని చెప్పారు. అంటే దొరికిన ప్రాప్తిని పద్ధతిలో ఉపయోగించడం రావాలి, అది విధి. సిస్టమేటిక్ గా దాన్ని యూజ్ చేయడం రావాలి, అది విధి. అప్పుడు సిద్ధి అంటే సఫలత అనేది దొరుకుతుంది. కార్యశక్తి యొక్క విధి, విధి అనే దానిలో, సిస్టమ్ అనే దానిలో మనము 3 రకాలుగా విభజించి ఆలోచించవచ్చు. ఒకటి బాబా పిల్లలుగా తయారవడం అనేది విధి. రెండోది బాబా నుండి వారసత్వం పొందే విధి. వారసత్వం అంటే ఈ అష్టశక్తులు, సర్వశక్తులు, సర్వగుణాలు, ఎన్నో ఖజానాలు పొందుతున్నాం కదా, జ్ఞానము, గుణాలు పొందటం అనే విధి. మూడోది పొందినటువంటి వారసత్వాన్ని కార్యంలో, ప్రాక్టికల్ లైఫ్ లో ఉపయోగించటం అనే విధి. ఆ మూడోది ఉంది కదా, ప్రాక్టికల్ గా కార్యంలో ఉపయోగించ, అక్కడ తేడా వచ్చేస్తుంది. ఒక్కొక్కరు ఒక నంబర్కి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. రెండో దాని వరకు అందరిది ఒకే రకమైన నంబర్లో వెళ్తుంది గాడి. ఈ ప్రాక్టికల్ కార్యంలో పెట్టే దగ్గర నంబర్ మారిపోతుంది అని చెప్తున్నారు బాబా. పాయింట్స్ సబ్కే పాస్ సే, లేకిన్ टॉपिक पर वर्कशॉप करते तो कितनी पॉइंट्स निकालते हो? तो एक पॉइंट बुद्धि में रखना, यह है एक विधि, और दूसरा है पॉइंट पॉइंट को कार्य में लगाना, पॉइंट रूप भी हो और पॉइंट्स भी हो, दोनों का बैलेंस हो. బాబా చెప్తున్నారు పాయింట్స్ చాలా ఉన్నాయి అందరి బుద్ధిలో. ఒక టాపిక్ ఇచ్చి వర్క్షాప్ పెడితే ఎన్ని పాయింట్స్ తీస్తారు మీరు ఆలోచించండి. ఈ టాపిక్ మీద కూర్చోపెడితే గ్రూప్ ని అందరూ కలిసి ఎన్ని పాయింట్స్ కూడా తీస్తారు. మంచి మంచి విషయాలు మీ బుద్ధిలో వస్తాయి. అయితే ఒకటి బుద్ధిలో పాయింట్స్ గుర్తు రావడం, బుద్ధిలో పెట్టుకోవటము పాయింట్స్, అది ఒకటి. రెండోది ఆ పాయింట్స్ యొక్క స్వరూపంగా పాయింట్ అయ్యి మనం బిందువు అయి ఏవైతే పాయింట్స్ బుద్ధిలో ఉన్నాయో ఆ పాయింట్స్ యొక్క స్వరూపంగా తయారవడం, అది రెండోది. పాయింట్ రూపం కూడా అయిపోవాలి మీరు, పాయింట్స్ కూడా కార్యంలో ఉపయోగించాలి. రెండు బ్యాలెన్స్ ఉండాలి అని చెప్తున్నారు బాబా. యహీ నంబర్ 1 విధి సే నంబర్ 1 సిద్ధి ప్రాప్త కర్ణ. పాయింట్ అయిపోండి, పాయింట్స్ ని స్వరూపంలో తీసుకురండి. ఇదే నంబర్ 1 విధి ద్వారా నంబర్ 1 సిద్ధిని పొందడము అని చెప్తారు అని చెప్తున్నారు బాబా. నంబర్ 1 విధి ద్వారా నంబర్ 1 సిద్ధిని పొందడం అంటారు. కभी पॉइंट के विस्तार में चले जाते, कभी पॉइंट रूप में टिक जाते हैं. पॉइंट रूप और पॉइंट साथ साथ चाहिए. कार्य शक्ति को बढ़ाओ, समझा? नंबर 1 आना है तो ये करना पड़ेगा. అప్పుడప్పుడు పాయింట్ యొక్క విస్తారంలోకి వెళ్ళిపోతున్నారంట. టాపిక్ చాలా విస్తారంగా ఆలోచించేస్తున్నారు. అప్పుడప్పుడు పాయింట్ రూపంలోకి వస్తున్నారంట. బిందు ఆత్మ ప్రాక్టీస్ చేయడం, లేదా
జ్ఞాన పాయింట్స్ ని ప్రాక్టీస్ లో పెట్టడం. పాయింట్ రూపం, పాయింట్ తో పాటు కార్యశక్తిని కూడా పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. नंबर 1 రావాలంటే ఇది చేయాలి అని చెప్తున్నారు బాబా. आजकल साइंस की शक्ति, साइंस के साधनों द्वारा कार्य शक्ति कितनी तेज कर रहे हैं. ఈ రోజు సైన్స్ సాధనాలతో కార్యం చేసే శక్తి ఎంత ఫాస్ట్ గా నడుస్తుంది. जो चैतन्य मनुष्य कार्य कर सकता है, जितने समय और जितना यथार्थ चैतन्य मनुष्य कर सकता है, उतना साइंस के साधन कंप्यूटर कितना जल्दी काम करता है. चैतन्य मनुष्य को भी करेक्शन करता है. బాబా చెప్తున్నారు సైన్స్ ద్వారా తయారైన సాధనాలు చైతన్యంగా మనుషులు చేయగలిగేది ఎంత సమయంలో ఎంత పని చేస్తారో అంతే సమయంలో ఆ పని అంతా కంప్యూటర్ ఎంత తొందరగా చేసేస్తుంది. మనుషుల్ని కూడా, మనుషులు చేసేదాన్ని కూడా తెలుపుతుంది ఇది మీరు తప్పు చేస్తున్నారు అని. कंप्यूटर करेक्शन इస్తుంది. तो जब साइंस के साधन कार्य शक्ति को तीव्र बना सकते हैं, कई ऐसे इन्वेंशन निकली भी है और निकल भी रही है, तो ब्राह्मण आत्माओं के साइंस की शक्ति कितना तीव्र कार्य यथार्थ सफल कर सकती है. సైన్స్ సాధనాలు అలాంటివి తయారయ్యాయి, తయారవుతున్నాయి కూడా. కార్యశక్తి తీవ్రంగా ఉంది వాటిలో. అటువంటిది బ్రాహ్మణాత్మలు మీ సైలెన్స్ శక్తితో ఎంత తీవ్రంగా కార్యం చేస్తూ సఫలత పొందొచ్చు. सेकंड में निर्णय हो, सेकंड में कार्य को प्रैक्टिकल में सफल करो. సైన్స్ సాధనాల మీద మీ శక్తి ఎక్కువ ఉండాలి. సైలెన్స్ శక్తితో తీవ్రంగా వెళ్ళాలి. ప్రాక్టికల్ లైఫ్ లో ఉపయోగపడాలి జ్ఞానం. ఏంటి సెకండ్ లో నిర్ణయాలు తీసుకోగలగాలి, సెకండ్ లో కార్యాన్ని ప్రాక్టికల్ గా పెట్టాలి, సఫలత పొందాలి. సోచనా और करना इसका भी बैलेंस चाहिए. ఆలోచించడం కర్మలో పెట్టడం రెండు బ్యాలెన్స్ ఉండాలి. कई ब्राह्मण आत्माएं सोचती बहुत है, लेकिन करने के समय जितना सोचते उतना करते नहीं है, और कई फिर करने में लग जाते, सोचते पीछे कि ठीक किया वा नहीं किया, क्या करना है अभी. కొంతమంది బ్రాహ్మణ పిల్లలు, బాబా పిల్లలు చాలా ఆలోచిస్తారంటే ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, నేను అలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇది మారిపోతాను, అది మారిపోతాను, కానీ చేసే టైం వచ్చేటప్పటికి అంత చేయటం లేదు. కొంతమంది ఎలా ఉన్నారంటే చాలా చేసేస్తున్నారు, కానీ అతను రైట్ చేసానా లేదా అని తర్వాత ఆలోచిస్తున్నారు, చేయటంలో ఉండిపోతున్నారు, ఆలోచించకుండానే చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి. तो सोचना और करना दोनों साथ साथ हो, नहीं तो क्या होता है. ఇప్పుడు ఆలోచించడము ప్రాక్టికల్ చేయడం రెండు తోడుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, सोचते कि ये करना है लेकिन सोच के करेंगे और सोचते सोचते कार्य का समय और परिस्थिति बदल जाती है, फिर कहते करना था सोचा था तो. కానీ బ్యాలెన్స్ పెట్టుకోకపోవటం వలన ఆలోచిస్తూ టైం అయిపోతుంది, మనం చేయడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితి అంతా మారిపోతుంది. ఇది చేయాల్సి ఉండేది, ఇలా అనుకున్నాను, ఆలోచించాను, కానీ అలా అయిపోతుంది అన్నమాట. తర్వాత जब साइंस के साधन तीव्र गति हो रही, एक सेकंड में क्या नहीं कर लेते, विनाश के साधन तीव्र गति की तरफ जा रहे, तो स्थापना के साइलेंस के शक्तिशाली साधन क्या नहीं कर सकते. సైన్స్ సాధనాలు ఒక సెకండ్ లోనే చేయలేమేముంది అన్నట్టు అలా తయారయ్యాయి ఎంత తీవ్రంగా. మరి వినాశనాన్ని తీవ్రగతి వైపు తీసుకెళ్తున్నాయి సైన్స్ సాధనాలు కదా. మరి స్థాపన అనే కార్యం సైలెన్స్ యొక్క శక్తిశాలి సాధనాలతో స్థాపన కార్యం చేయలేనిది ఏముంది చెప్పండి మీరు అడుగుతున్నారు బాబా. अभी तो प्रकृति आप मालिकों का आह्वान कर रहे हैं, आप लोग उनको ऑर्डर नहीं करते, तो प्रकृति कितनी धमाल कर रही है. मालिक तैयार हो जा तो प्रकृति आपका स्वागत करे. ऐसे तैयार हो कि अभी तैयार कर रहे हो. प्रकृति మాలిక్ లేని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇప్పుడు మీరే దానికి ఆర్డర్ ఇవ్వట్లేదు, అది రెడీగా ఉంది, దాని అలజడి కూడా సృష్టించి చూపిస్తుంది.
నేను ఎవరికి సేవ ఇవ్వాలో సత్యయుగం త్రేతాయుగంలో ఆ మాలికులు తయారైపోతే మీకు మాలికులకు అది స్వాగతం పలుకుదామని రెడీగా చూస్తుంది ప్రకృతి. మరి మీరు రెడీ అయ్యారా? తయారయ్యారా? తయారవుతున్నారా? అడుగుతున్నారు బాబా. संपूर्ण तैयारी की महिमा आप भक्त लोग अब तक कर रहे हैं. సంపూర్ణంగా తయారైన స్థితికి మహిమ ఇప్పటి వరకు పాడుతున్నారు భక్తులు. अपनी महिमा को जानते हो? ఆ మహిమ ఏంటో తెలుసా? ఏంటది? భక్తులు మీ మహిమ పాడుతున్నారు. ఇప్పుడు అది మీలో రావాలి ఆ స్థితి. ఏంటది? अब चेक करो को इन सब में सर्वगुण संपन्न भी हो, संपूर्ण निर्विकारी भी हो, संपूर्ण अहिंसक और मर्यादा पुरुषोत्तम भी हो, 16 कला संपन्न भी हो, सभी बातों में फुल है तो समझो मालिक तैयार है, और इसमें परसेंटेज है तो मालिक तैयार नहीं. सर्वगुण संपन्नुलु, संपूर्ण निर्विकारीलु, संपूर्ण డబల్ అహింసకులు, మర్యాద పురుషోత్తములు, 16 కళల సంపన్నులు. ఇదే కదా మీ మహిమ పాడుతున్నారు భక్తులు. ఇందులో ఫుల్ అయిపోయారా? ఈ ఈ ఈ మహిమ కోసం ఫుల్ నేను రెడీ, అలా తయారైపోయాను అంటారా? లేదా ఇంకా పర్సంటేజ్ తేడా ఉంది నాది అంటే ఇంకా మీరు ప్రకృతికి మాలికులు, దాని సేవ తీసుకోవటానికి రెడీగా లేరు అని అర్థము అని చెప్తున్నారు బాబా. బాలకే లేకిన్ మాలిక్ నహీ బనే. ఇప్పుడు ఇంకా బాలకులుగానే ఉన్నారు, మాలికులు కాలేదు అని అర్థము. తో ప్రకృతి అప్ మాలిక్ కా స్వాగత్ కరేగి. మీరు మాలికులు తయారైపోతే ప్రకృతి స్వాగతం పలుకుతుంది మీకు. బాప్కే బాలకే ఓ తో ఠీకే ఇస్మే పాస్. బాబాకు బాలకులుగా ఉండడంలో అయితే పాస్ అయిపోయారు, అది బాగానే ఉంది. लेकिन इन पांचों ही बातों में संपन्न बनना अर्थात मालिक बनना. ఈ 5 రకాల మహిమ ఏదైతే విన్నారో దీనిలో మీరు సంపన్నంగా తయారైనప్పుడు మాలికులుగా కూడా తయారవుతారు బాలకులతో పాటు. ప్రకృతికి ఆర్డర్ కరే, ప్రకృతికి ఆర్డర్ ఇచ్చేయొచ్చా? రెడీ అయినా మీరు అడుగుతున్నారు బాబా. అచ్చా తపస్య వర్షమితో తయారు హో జాయేంగే నా, ఫిర్ తో ఆర్డర్ కరేనా. సరే, ఈ తపస్య సంవత్సరంలో తయారైపోతారేమో. ఈ సంవత్సరంలో మీరు తయారైపోతే అప్పుడు నేను ఆర్డర్ ఇవ్వచ్చా ప్రకృతికి అడుగుతున్నారు బాబా. ये तपस्या वर्ष लास्ट चांस है, या फिर कहेंगे और थोड़ा चांस दे दो, फिर तो नहीं कहेंगे ना. తపస్య సంవత్సరం లాస్ట్ సంవత్సరం తయారవటానికి, తర్వాత మళ్ళీ అన్నారు కదా కొద్ది ఛాన్స్ ఇచ్చేయండి బాబా నేను తయారవ్వాలి ఇంకా అని అడుగుతున్నారు బాబా. ఇది 91లో చెప్పారు బాబా. ఇప్పటికి 20 సంవత్సరాలు దాటిపోయింది. 22 సంవత్సరాలలో ఇప్పుడు ఉన్నాం మనం. అంటే ఎంత ఇంకా లేట్లో ఉంది గాడి చూడండి పిల్లల్ని. अच्छा, चारों ओर के सर्व राज्य अधिकारी आत्माओं को सदा डबल तख्त नशीन विशेष आत्माओं को सदा सोचना और करना, दोनों शक्तियों को समान बनाने वाले वरदानी आत्माओं को सदा परमात्मा प्यार निभाने वाले सच्चे दिल वाले बच्चों को दिलाराम, बाप दादा का याद प्यार और नमस्ते. నల్లివేపులా ఉన్న సర్వ రాజ్య అధికారి ఆత్మలకు సదా డబల్ సింహాసనాధికారి విశేషాత్మలకు సదా ఆలోచించటము కర్మ చేయటము 2 శక్తులు సమానంగా తయారు చేసుకునే వరదాని ఆత్మలకు సదా పరమాత్మ ప్రేమను నిభాయించే సత్యమైన హృదయంతో ఉండే పిల్లలకు హృదయ రాముడైన బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబాకు మరి మనం చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. पार्टियों के साथ अव्यक्त मुलाकात, पार्टीलता कलुसुकुंटुन्नारु बाप दादा. महाराष्ट्र में रहते हुए ये सच्चे स्वरूप में महान बन गए, ये खुशी रहती है ना. महाराष्ट्र ఉంటూ సత్యమైన స్వరూపంలో మహాన్గా తయారయ్యారు, ఇది ఖుషి ఉంటుంది కదా. वे तो नामदारी महान है, महात्मा है, लेकिन आप प्रैक्टिकल स्वरूप में महात्मा ही हो, ये खुशी है ना.
అక్కడ పేరుకి మహాత్మలు అని మహాత్మా పేరు పెడతారు, కానీ మీరు ప్రాక్టికల్ స్వరూపంలోనే महात्मलयरी खुशी ఉంటుందా? तो महान आत्माएं सदी ऊंची स्थिति में रहती, महान आत्मा అంటే సదా ఉన్నత స్థితిలో ఉంటారు. वो लोग तो ऊंचे आसन पर बैठ जाते हैं, शिष्यों को नीचे बिठाएंगे, खुद ऊंचे बैठेंगे, लेकिन आप कहाँ बैठते हो? ऊंची స్థితి के आसन पर. మహాత్మలు సన్యాసి మహాత్మ అంటారు కదా, వాళ్ళు చాలా ఉన్నత ఆసనం మీద కూర్చుంటారు, శిష్యుల్ని కింద కూర్చోపెడతారు. కానీ మీరు మహాత్మ మహానాత్మ ఎక్కడ కూర్చుంటారు? ఉన్నత స్థితి అని ఆసనం పైన కూర్చుంటారు. ऊंची स्थिति ही ऊंचा आसन है. जब ऊंची स्थिति के आसन पर रहते हो तो మాయా ఆని శక్తి. ఉన్నత స్థితి అనే ఆసనం మీద కూర్చుండిపోయారనుకోండి, మీరు మాయ మీ దగ్గరికి రాలేదు. वो आपको महान समझकर आपके आगे झुकेगी, वार नहीं करेगी, हार मानेगी. మిమ్మల్ని ఇంత గొప్పవాళ్ళు అని చూసి వెళ్ళిపోద్దంట మాయ. మీరు హైయెస్ట్ స్టేజ్ ఉన్నత స్థితిలో అయిపోతే ఎంత గొప్పవాళ్ళు, నేను వీళ్ళని పట్టుకోలేను అని యుద్ధం చేయదు, అది ఓటమి ఒప్పుకొని వెళ్ళిపోతుంది. జబ్ ऊंचे आसन से नीचे आते हो तब माया वार करती. కానీ మన ఉన్నత స్థితిని వదిలేసి దిగజారే స్థితిలోకి వచ్చేస్తే మాయ వార్ చేయడం మొదలు పెడుతుంది. अगर सदा ऊंचे आसन पर रहो तो माया के आने की ताकत नहीं, वो ऊंचे चढ़ नहीं सकते. ఎత్తైన ఆసనం మీద మీరు ఉంటే అది ఎక్కలేదంట, మీ వరకు చేరలేదు. అది దానికి ధైర్యం సరిపోదు, శక్తి సరిపోదు మీ దగ్గర రావడానికి. तो कितना सहज आसन मिल गया है. ఎంత సహజమైన ఆసనం ఇచ్చేసారు బాబా, ఉన్నత స్థితి. भाग्य के आगे त्याग कुछ भी नहीं, छोड़ा भी क्या. जेवर पड़े है, कपड़े पड़े है, घर में रहते हो, अगर छोड़ा है तो किचड़े को छोड़ा है. तो सदा श्रेष्ठ आसन पर स्थित रहने वाली महान आत्मा ही हो. భాగ్యం పొందారు కదా బాబా పిల్లలే, మీ భాగ్యం ఎదురుగా త్యాగం ఏం చేశారు? మీరు ఏమీ వదిలేరు చెప్పండి. గృహస్థంలో ఉన్న వాళ్ళకైతే ఇంకా నగలు ధరిస్తారు, ఆ రంగు బట్టలు వేసుకుంటున్నారు, ఇంటిలోనే ఉంటున్నారు, ఏం వదిలేరు మీరు? ఒకవేళ వదిలేరంటే చెత్త వదిలేరు, అంతే కదా. పనికి రానివే వదిలేరు, ఏమైనా పనికి వచ్చే వదిలేస్తారా ఏంటి? నేను వదిలేసాను ఏం త్యాగం చేస్తారు? వదిలేసాను అన్నమాట. భాగ్యమే మీకు దొరికింది కానీ మీరేం వదలలేదు అంటున్నారు బాబా. కాబట్టి సదా శ్రేష్ఠ ఆసనములో స్థితిలో ఉండే మహాన్ ఆత్మలు మీరు. जितना सोचा नहीं था उतना ही अति श्रेष्ठ प्राप्ति के अधिकारी बन गए. इस भाग्य की खुशी అయినా ఆలోచన కూడా చేయలేదు మనం ఆలోచించిన దానికన్నా ఎక్కువ భాగ్యం పొందే అధికారి అయిపోయాం. ఈ భాగ్యం యొక్క ఖుషి ఉందా? दुनिया में खुशी नहीं है, काला पैसा है लेकिन खुशी नहीं. खुशी के खजाने से सब गरीब है, भिखारी. ప్రపంచంలో బ్లాక్ మనీ చాలా సంపాదించారు, డబ్బు దాచుకుంటున్నారు, కానీ ఖుషి లేదు. ఖుషి అనే ఖజానా ఎంత ఉంది అంటే ఆ విషయంలో అందరూ భికారిగానే ఉన్నారు, ఆ విషయంలో అందరూ నిరుపేదలుగానే ఉన్నారు. ఆ ఖుషికి ఖజానే సే భర్పూర్ హో. కానీ ఖుషి అనే ఖజానా, ఖుషి అనే ధనంతో మీరు సంపన్నంగా ఉన్నారు. ఖుషి అనే ధనవంతులు ఎవరంటే మీరే ప్రపంచంలో. ఏ ఖుషి కిतना समय चलेगी, सारा कल्प चलती रहेगी. ఈ కొద్ది సమయం కాదు, కల్పమంతా మీరు ఖుషిగా ఉంటారు, అంత ఖజానా మీ దగ్గర ఉంటుంది. ఆప్కే జడ చిత్రం సే భీ ఖుషి లేంగే. కల్పం అంతా ఎలాగా చూడండి, ద్వాపర యుగం నుండి మీరు కొంచెం డౌన్ ఫాల్ అయినా ఖుషి అనేది కొద్దిగా తగ్గుతూ ఉండడం తగ్గడము అలా ఉన్నా మీ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఖుషి తీసుకుంటారు చూడండి. కాబట్టి కల్పంలో మీ ఖుషి ఉన్నట్టే కదా. तो चेक करो कि इतनी खुशी जमा हुई है, ऐसा तो नहीं कि सिर्फ 1-2 जन्म चलेगी फिर खत्म हो जाएगी. इतना स्टॉक जमा करो जो अनेक जन्म साथ रहे. అనేక జన్మల వరకు తీసుకెళ్లేలాగా స్టాక్ ఖుషి జమ అయిందా? మరి అంతా జమ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండండి. जिसके पास जितना जमा होता है उतना उसके चेहरे पर खुशी और नशा रहता है. ఎవరి దగ్గర ఎంత ఈ ఖుషి అనే ఖజానా స్టాక్ ఫుల్ ఉంటదో వాళ్ళ ముఖం ఎప్పుడు కూడా ఖుషి నష నిండి ఉంటుంది అని చెప్తున్నారు బాబా.
ఆ వెలుగు నిండి ఉంటుంది వారి ముఖంలో. చిటికి మాటికి ఆ ఖుషి పోగొట్టుకుంటున్నారంటే ఖజానా ఫుల్ లేదు వాళ్ళ దగ్గర, స్టాక్ లేదు. आप कहो ना कहो लेकिन आपकी सूरत बोलेगी. మీరు మాట్లాడక్కర్లేదు, మీ ముఖం చెప్తుంది వీళ్ళ దగ్గర ఖజానా నిండుగా ఉంది అని, స్టాక్ ఉంటే. कहते हैं ना ब्रह्मा कुमारियां सदा खुश रहती, पता नहीं क्या हुआ इनको, దుఃఖ में भी खुश रहती. అందరూ అంటారు కదా, ఈ బ్రహ్మ కుమారీలకి ఏం దొరుకుతుంది అక్కడ తెలియదు, దుఃఖం వచ్చినా కూడా దుఃఖంలో కూడా వీళ్ళే ఎప్పుడు ఏడ వరకు ఖుషిగా ఉంటారని అంటారు. आप बोलो ना बोलो आपकी सूरत आपके कर्म बोलते. అంటే మీరు మాట్లాడి చెప్పకపోయినా మీ కర్మ, మీ ముఖ కవలికలు చెప్తూ ఉంటాయి మీరు ఖజానాతో నిండుగా ఉన్నారు అని. ब्रह्मा कुमार कुमारियों की निशानी ही है खुश रहना. दुख के दिन खत्म हो गए, इतना खजाना मिला, फिर दुख कहाँ से आएगा. బ్రహ్మ కుమార్ కుమారిల ఏము అంటే బీకి అనేదానికి గుర్తేంటి, ఖుషిగా ఉండాలి ఎప్పుడు, దుఃఖం రోజులు లేవు మీకు, ఎప్పుడో అయిపోయేవి. మరి ఇంత ఖజానా మీకు దొరికింది, ఇంకా దుఃఖం ఎక్కడి నుండి వచ్చేస్తా చెప్పండి, మీకు లేనే లేదు అది. దుఃఖం అనేది సమాప్తి అయిపోయింది, ఖుషియే ఖుషి బాబా పిల్లలయ్యేక. అచ్చా వరదాన్, ఈరోజు వరదానము, సంపూర్ణతకి స్థితి ద్వారా ప్రకృతికు ఆర్డర్ కర్నే వాలే విశ్వ పరివర్తక్ భవ. సంపూర్ణత యొక్క స్థితి ద్వారా ప్రకృతికి ఆర్డర్ ఇచ్చి నడిపించేటటువంటి విశ్వ పరివర్తకులుగా కండి. जब आप विश्व परिवर्तक आत्माएं संगठित रूप में संपन्न संपूर्ण स्थिति से विश्व परिवर्तन का संकल्प करेगी, तब यह प्रकृति संपूर्ण हलचल की डांस शुरू करेगी. विश्व परिवर्तक आत्मలు మీరందరూ సంఘటిత రూపంలో అందరూ కలిసి మీరు సంపన్న సంపూర్ణ స్థితిలో కూర్చొని విశ్వ పరివర్తన జరగాలి అని సంకల్పం ఒకసారి మీరందరూ చేస్తే ప్రకృతి సంపూర్ణంగా అలజడిలో వచ్చే డాన్స్ మొదలు పెడతారు, వినాశనం యొక్క డాన్స్. కానీ అందరూ ఒకే స్థితిలో చేరుకొని సంఘటనలో మీ అందరి మనసు నుండి రావాలి పరివర్తన అనే సంకల్పం. ఇంకా నేను ఇంకా మారలేదు, నేను ఇంకా చేయలేదు, వద్దు అప్పుడే వద్దు. కొంతమంది సంకల్పాలు అలా ఉంటే ఇంకా ప్రకృతి కూడా ఆగుతుంది. వాయు ధరతి సముద్ర జల్ ఇన్కి హల్చలి సఫాయి కరేగి. వాయు, ధరణి, సముద్రము, జలము వీటన్నింటి ద్వారా వచ్చే అలజడియే ఈ సృష్టిని క్లీన్ చేస్తుంది. సతీగాని క్లీన్ ఉండాలి కదా ఇది. परंतु ये प्रकृति आपका ऑर्डर तब मानेगी जब पहले आपके स्वयं के सहयोगी कर्मेंद्रिय मन बुद्धि संस्कार आपका ఆర్డర్ మానేంగే. కానీ ప్రకృతి మీ ఆర్డర్ ఎప్పుడు వింటుంది అంటే ముందు మీ స్వయంలో ఉన్న సహయోగి కర్మేంద్రియాలు, మనసు బుద్ధి సంస్కారం అనే సూక్ష్మమైన ఇంద్రియాలు మీ ఆర్డర్ విని నడిచినప్పుడే ప్రకృతి కూడా మీ ఆర్డర్ని వింటుంది. साथ साथ इतनी पावरफुल तपस्या की ऊंची स्थिति हो जो सबका एक साथ संकल्प हो परिवर्तन और प्रकृति हाजिर हो जाए. కర్మేంద్రియాలు మీ ఆర్డర్ నడవడం ఒకటి, ప్రకృతి ఆర్డర్ నడవాలంటే దాంతో పాటు మీలో పవర్ఫుల్ తపస్సు యొక్క ఉన్నత స్థితి ఎలా తయారవ్వాలంటే పవర్ఫుల్ తపస్సు యొక్క స్థితిలో ఉండి అందరూ మీరు బాబా పిల్లలందరూ ఒకేసారి సంకల్పం చెయ్యాలి, పరివర్తన అయిపోవాలి, ఇంకొద్దు ఇక్కడ మనకి అనే ఒక సంకల్పం మీరు చేస్తే ప్రకృతి హాజరైపోతుంది, దాని పని అది స్టార్ట్ చేస్తుంది. మీకోసం సతీగం తేవడానికి క్లీనింగ్ అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఏం కావాలి, విశ్వ పరివర్తకులై సంకల్పం చేసే స్టేజ్కి ఇప్పుడు చేరుకోండి. स्लोगन, अपने श्रेष्ठ भाग्य द्वारा सबका भाग्य बनाते सदा भगवान की स्मृति दिलाते रहो. तम श्रेष्ठ भाग्యం ద్వారా అందరి భాగ్యాన్ని తయారు చేస్తూ సదా భగవంతుని యొక్క స్మృతి కలిగిస్తూ ఉండండి. మీ శ్రేష్ఠ భాగ్యం ద్వారా అందరి భాగ్యాన్ని తయారు చేస్తూ సదా భగవంతుని యొక్క స్మృతి కలిగిస్తూ ఉండండి. ఈరోజు చాలా విషయాలు బాబా చెప్పారు.
ముఖ్యంగా స్వరాజ్యాధికారాన్ని నిలబెట్టుకోండి. కర్మేంద్రాన్ని చక్కగా రాజ్యం చేయండి వీటిపైన. ఇంకా ఇక్కడ డబల్ కిరీటధారి అయిపోండి, డబల్ సింహాసనాధికారి. ఇంకా ఆలోచించడం, కర్మ చేయడం, ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. చాలా ఆలోచిస్తున్నాను, కర్మ చేయట్లేదు. ప్రాక్టికల్ కర్మ చేసేయడంలోకి వెళ్ళిపోతాను తొందరపడి తర్వాత ఆలోచించుకుంటాను, ఇది తప్పు కాదని. అలా ఉండకూడదు, బ్యాలెన్స్ రావాలి. రెండు కరెక్ట్గా ఆలోచించాలి, ఆలోచిస్తూనే ఉండిపోకూడదు. తొందరగా నిర్ణయం తీసుకొని ప్రాక్టికల్ కర్మలో రావాలి. సఫలత పొందే రాజ్యాధికారిగా కండి. అప్పుడు మిమ్మల్ని చూసి అందరికీ ప్రభావం పడుతుంది. వా పాట పాడాలి మిమ్మల్ని చూసేవాళ్ళు చెప్తున్నారు బాబా. పరమాత్మ ప్రేమ పెట్టుకుంటే కుదరదు, దాన్ని సదాకాలం వరకు నిభాయించే వాళ్ళైతే బాబా సహయోగం తప్పకుండా దొరుకుతుంది. పరిస్థితులు కూడా మారిపోతాయి. మీకు నిభాయించటంలో తేడా వచ్చేస్తే మాత్రం పరిస్థితుల్లో సతమతం అవుతారు అని చెప్తున్నారు బాబా. బాబా సహయోగం ఇస్తూ ఉన్నారు, సాహసం అందరిలో బాగానే ఉంది, కానీ ఆ సహయోగాన్ని ఉపయోగించడంలో తేడా వచ్చేస్తుంది. దాన్ని క్యాచ్ చేసి బాబా ఇచ్చే సహయోగాన్ని దాన్ని యూజ్ చేయండి, అప్పుడు మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. వంశ विश्व के परिवर्तक हम राजयोग सिखलाते हैं। बोलो मेरे संग पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन। जहाँ पर था एक राज और एक धर्म, ना कोई दुख था और ना कोई गम। सोने की नगरी था मेरा ये वतन, देवी देवताओं में था प्यार का चलन। विश्व के परिवर्तक हम राजयोग सिखलाते हैं। बोलो मेरे संग पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र बन पवित्र